దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 14th November 2024 మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 97వ అధ్యాయము 10వ వచనము, సామ్ నంబర్ 97 and verse 10. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెహోవాను ప్రేమించువారు ఎవరండి? చెడుతనమును అసహించుకున్నవారు. నువ్వు చెడు మాటలను, చెడు యాటిట్యూడ్ను, చెడు ఆలోచనను నీవు కలిగి ఉండి యెహోవాను ప్రేమించిన వ్యక్తివి కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా, చెడుతనంను అసహించుకుంటాయి అని సామెతలు 8:13 చదువుతాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పడము కాదండి. దేవుని ప్రేమించడము చెడుతనమును అసహించుకుంటేయే దేవుని ప్రేమించుట. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము, తన భక్తుల ప్రాణాలను ఆయన కాపాడుచున్నాడు. ఈరోజు నీ ప్రాణం ఏ విషయంలో తొందరపడుతుందేమో, ఏ విషయంలో నీ ప్రాణము దద్దరిల్లుతుందేమో, నీ ప్రాణమును కాపాడుతున్నాడు. నువ్వు తీసుకుంటున్న నిర్ణయాల్లో, నీకు కలిగిన స్ట్రెస్లో, నీకు కలిగిన డిప్రెషన్లో, నీకు కలిగిన టెన్షన్లో ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నీ ప్రాణాన్ని కాపాడుతున్న దేవుడు భక్తిహీనుల చేతిలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తున్నాడు. భక్తిహీనులు జాగ్రత్తగా గమనించాలి. దేవుని యందు భయభక్తులు లేనివారు, భక్తిహీనులు నిన్ను చిక్కిచ్చి, నిన్ను ఇరికిచ్చి, నిన్ను ఎదగకుండా నిన్ను చేస్తున్న వారి చేతుల నుంచి ఆయన నిన్ను విడిపిస్తున్నాడు. కొంతమంది ఫైనాన్షియల్గా భక్తిహీనుల చేతిలో ఉన్నారు. కొంతమంది ఏమీ చేయలేని పరిస్థితుల్లో భక్తిహీన చేతుల కింద అనగదొగ్గబడుతున్నారు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆయన నువ్వు ప్రేమించు వారిని భక్తిహీనుల చేతిలో నుంచి ఆయన విడిపిస్తాడు. కనుక భయపడవద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా భయపడవద్దు. భక్తిహీనులు ఎక్కడున్నా భయపడవద్దు. ఎందుకంటే నీ దేవుడు భక్తిహీనుల చేతిలో నుంచి విడిపించుచున్నాడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఈ దట్ లవ్ ద లార్డ్ హేట్ ఈవిల్, హీ ప్రిజర్వెత్ the souls of his saints. He delivereth them out of the hands of the wicked. He preserveth the souls of his saints. Are you a saint of God? Then the Lord is preserving you. He delivereth them out of the hand of the wicked. Oh, whatever may be the wicked person's intentions, but the Lord delivers you. Do you believe this word? నువ్వు నమ్ముతున్నావా? హిందీ में पढ़ेंगे. भजन संहिता 97th chapter और 10th वचन पढ़ रहे हैं. हे यहोवा के प्रेमियों, बुराई से गुनाह करो, और वह अपने भक्तों के प्राणों की रक्षा करता है और उन्हें दुष्टों के हाथ से बचाता है. दुष्टों के हाथ से बचाता है. किसके बारे में कहा जा रहा है? ये यहोवा के प्रेमियों. यहोवा के प्रेमियों, आपको दुष्टों के हाथ से ప్రభు బచాతే హై, आपकी ప్రాణ की రక్షా करता है. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు భయపడనవసరం లేదు, బాధపడనవసరం లేదు. ఎందుకంటే నీ దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నీ దేవుడు నీ కెరియర్ని కాపాడుతున్నాడు. నీ దేవుడు నీ భవిష్యత్తుని కాపాడుతున్నాడు. దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. కనుక అధైర్యపడవద్దు, అవిశ్వాసిగా మారవద్దు. దేవుని నమ్ముకో. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి నీకు సమస్తము సాధ్యము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి స్తోత్రం. అవును తండ్రి, మా ప్రాణాన్ని కాపాడిన దేవుడవయ్యా, భక్తిహీనుల చేతుల నుంచి మమ్మల్ని విడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. దేవా తండ్రి, జాబ్స్ కొనుగోలు ఎదురు చూసిన ప్రతి ఒక్కరిని మంచి జాబ్స్తో తృప్తిపరిచి దేవా నీ బిడ్డలను ఆశీర్వదించినందుకు స్తోత్రం. నాయన సహాయం చేసినందుకు స్తోత్రం. నీ కృప చూపించినందుకు స్తోత్రం. ప్రతి అవసరము యేసు ప్రభు నామములో జాబ్స్ విషయంలో తీర్చబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
అదేవిధంగా నాయన తండ్రి బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరిని వారి బిజినెస్లో మీ తోడు దయచేయండి, కాపాడండి అయ్యా. దేవా చదువుకుంటున్న పిల్లల కొరకు ప్రార్థన చేసిన చదువుకున్న వారు అందరిని దీవించండి. హాస్టల్స్లో చదువుకున్న వారు, విదేశాల్లో చదువుకున్న వారు దీవించి దేవా వారిని నాయన వారి ప్రాణాన్ని కాపాడుతున్నందుకు స్తోత్రం నాయన. భక్తిహీనుల చేతుల నుంచి ఈ బిడ్డలందరినీ కాపాడి మంచిగా చదువుకుంటూ కృప దయచేసినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించండి. మీ దయాకిటం ధరింపు చేసి మీ దయలో మనుషులు వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని వారి పరిచయం అంతట్లో కూడా వారి ప్రాణాన్ని కాపాడుతూ భక్తిహీనుల చేతి నుంచి నేను పరిచయం విడిపించి కాపాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవాన్ని బిడ్డల యొక్క రక్షణ కొరకు ప్రత్యేక ప్రార్థన. రక్షింపబడకుండా దేవాన్ని బిడ్డలు భక్తిహీనుల చేతి కింద నలగొట్టబడుతుండగా వారి చేతి నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగా. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.